నమస్తే. మనతో పాటు ఇప్పుడు సీనియర్ ఉద్యమకారుడు, దక్కన్ ఎడిటర్ వేదాంత్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే. సార్ ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నేను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో కలిసి పనిచేసినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్ స్థాపకునిగా చర్చలు అప్పటికే కొన్ని చర్చలు ప్రారంభమైనాయి. అది 200 చర్చల వరకు ప్రతి వారం కొనసాగించడం. అప్పుడు ముఖ్యంగా నేను తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిని మరియు ప్రజా ఫ్రంట్కి నేషనల్ కన్వీనర్ని కూడా నేను ఆ క్రమంలో అలా పనిచేస్తూ ముందుకు పోయాం. మొదటి నుంచి కూడా జర్నలిస్ట్ ఫోరంతో ప్రతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మేము నిర్వహించే ఇతరులు నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా ఇటు మా సంఘాలు మరియు జర్నలిస్ట్ ఫోరం కలిసి అందరం ఒక వేదిక మీదకి వచ్చి పోరాటం చేసిన పటిమ ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు ఉంది. ఎప్పుడైతే ఉద్యమం కొద్దిగా చల్లబడుతుందో, కీలక సమయాలు ఉన్నాయో, అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఉద్యమాన్ని నిలబెట్టిందే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. అది ర్యాలీ అమరుల స్తూపం నుంచి సుందర విజ్ఞాన కేంద్రకై ఉండొచ్చు, రైల్వే హాల్లో జరిగిన పెద్ద మహాసభ ఉండొచ్చు, మరియు అన్నిటికంటే ముఖ్యంగా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన వేలాది మందితో ప్రతి గ్రామం నుంచి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం మెంబర్స్ వచ్చి పాల్గొని ఉద్వేగంగా వాళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి తెలంగాణ సాధించేంత వరకు కూడా పనిచేస్తూ తర్వాత కూడా జర్నలిస్టుల పక్షాన నిలబడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. అయితే ఈ మట్టి బిడ్డలు అటు ఉద్యోగాలను కూడా ఖాతరు చేయకుండా గ్రామాల చిన్న స్టింగర్ రిపోర్టర్ కాడ నుంచి కూడా పత్రికలలో కీలక పాత్ర పోషించే వాళ్ళు కూడా పబ్లిషర్స్ ఏ ప్రాంతం వారైనా, పబ్లిషర్స్ ఏ పార్టీ వారైనా, ఎన్ని ఆంక్షలున్నా ఆంక్షలు తెంచుకొని పనిచేసింది జర్నలిస్ట్ ఫోరం. కాబట్టి ఈ మట్టి బిడ్డలను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మరవద్దని, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క మంచి కోరి వారికి కావాల్సిన సదుపాయాలు, ఆ గౌరవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, జర్నలిస్టుల పాత్ర చాలా పెద్దది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కోసం. నిజంగా జర్నలిస్టులు కలగన్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. లేపు అదే చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఒక 5-6 ఏళ్ళు సీరియస్గా భుజం కలుపుకొని పనిచేసిన క్రమంలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన వేలాది మందితో జరిగిన సభ తర్వాత మళ్ళీ ఇవాళ ఈ సభకు రావడానికి ఎన్నో సభలు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి వచ్చినాం. ఈ మధ్యలో కూడా అటెండ్ చేసిన ఇవాళ నాకు ఒక మంచి ఆక్సిజన్, చక్కటి గాలి పీల్చుకున్నట్టు మా మిత్రులను, తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాడిన మిత్రులందరినీ చూడాలని వచ్చాను. ఇదే క్రమంలో గేట్ కాడ ఎంటర్ అయ్యే ముందు నుంచి కూడా చూస్తుంటే, ఆ ముఖాలను చూస్తుంటే నేను మక్తల్లో చూసిన వ్యక్తి, కామారెడ్డిలో చూసిన వ్యక్తి, ఇంకెక్కడో కుగ్రామంలో చూసిన జర్నలిస్ట్ ఇక్కడ కనిపించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, తెలంగాణ ప్రజలు ఇటు ఉద్యమ సంఘాలు, జర్నలిస్టులు మరియు ఏదైతే కళాకారులు, సాహితీవేత్తలు, పర్యావరణవేత్తలు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు కలుపుకొని ముందుకు పోలేదు. ఏదైతే అందరి శ్రమతో తెలంగాణ తెచ్చుకున్నామో వీళ్ళందరినీ కూడా గౌరవించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ రేపు ఈ మట్టి బిడ్డలు ఎప్పటికైనా ఏ రాష్ట్రంలో ఏ జరిగినా, అంటే దేశంలోనే ఒక కొత్త దిక్సూచి త్రోవ చూపించిన జర్నలిస్ట్ ఫోరం, ఒక జర్నలిస్ట్ ఫోరం ఈ రకంగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు ఉన్న ఫోరం. ఈ రకంగా ఈ ప్రాంతం ఎప్పుడు కూడా కళాకారులు, సాహితీవేత్తలు, జర్నలిస్టులు, రైతులు, కూలీలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వాలు పోవాలి. వీళ్ళందరూ కూడా ప్లానింగ్లో, డెవలప్మెంట్లో, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధనకు సార్థకం ఉంటుందని, దాన్ని గత ప్రభుత్వమే కానీ ఇప్పటి ప్రభుత్వాలే కానీ అది గమనించాలని, ఏ రాజకీయ పార్టీ అయినా గమనించాలని, ఇవే వేదికల మీద మేము అప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న దాంట్లో పక్కకి కూర్చున్నాం. కేసీఆర్ గారి పక్కకు అల్లము, వారి పక్కకు నేను, పక్కకు కేశవరావు, పక్కకు కిషన్ రెడ్డి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు,
కూర్చొని ఒక వేదిక మీదకి అడ్రస్ చేసినాం కాబట్టి తెలంగాణ సాధించినాం. కానీ తెలంగాణ ఎగైన్ మళ్ళీ ఆశయాలు నెరవేర్చాలంటే కూడా ప్లానింగ్లో డెవలప్మెంట్ వీళ్ళందరూ కూడా కూర్చొని ప్లాన్ ఏ ప్రభుత్వం ఏ పార్టీ పదవికి వచ్చినా అందరినీ కలుపుకొని పోయినప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన సార్థకమవుతుందని నేను భావిస్తాను. ఓకే సార్, అంటే జర్నలిస్టుల మీద నిజాన్ని నిర్భయంగా రాసినప్పటికి కూడా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. వాళ్లకు ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు కావాలంటారా? ఎట్లా వాళ్ళకి ఏంటి రక్షణ? రైతులు, కూలీలు, ఈవెన్ సాహిత్య సంఘాలు అంటే పర్వాలేదు, కానీ జర్నలిస్టులు ఇట్లా వాళ్ళ హక్కుల గురించి జరుగుతున్నాయని అంటే నేను ఒకటే మాట అంటాను, అదే ఐక్యత జర్నలిస్టుల దగ్గర ఉంటే జర్నలిస్టుని సాధించగలిగే రోజులు ఇవి. కాబట్టి ఇటువంటి జరగడానికి ఆస్కారం లేదు. కానీ జర్నలిస్టులు, నేను ఒక దక్కన్ ల్యాండ్ 13వ సంవత్సరం దీనికి చీఫ్ ఎడిటర్గా నేను RNI తీసుకొని వచ్చాను. సైంటిఫిక్ కూడా అప్రూవల్ వచ్చింది మనకు. నేను కూడా ఒక పత్రిక నడిపేలాగా మనందరం ఐక్యంగా ఉన్నప్పుడు అటువంటి దాడులు ఇవన్నీ కూడా ఇతరుల మీద దాడులు జరిగితే శాసించే శక్తి మనకు ఉన్నది. కాబట్టి మన మీద దాడులు జరిగే అవకాశం లేదు. ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ఉన్నారు. సార్, అప్పటికి ఇప్పటికి జర్నలిస్టుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, కానీ చాలా కీలకమైన సమస్యలు ఇంకా అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. పరిష్కారం అయిన ఏంటి అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక గుర్తింపు అయితే దొరికింది అందరికీ. కానీ ఇంకా ఇంటి ప్లాట్ల విషయంలో కానీ, హెల్త్ కార్డు విషయంలో కానీ, అదేవిధంగా ఇంకా గుర్తింపు కార్డు విషయం, అక్రిడిటేషన్ కార్డు విషయం కానీ ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటి విషయం కూడా ఇంకా సమిష్టిగా ఒక ప్రయత్నం అయితే చేయవలసిన అవసరం. టీజేఎఫ్ పెట్టినప్పుడు ఇప్పటికి జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజానికి టీజేఎఫ్ అనేది తెలంగాణ కోసమే, తెలంగాణ జర్నలిస్టులు అనేటటువంటి ట్యాగ్ లైన్తో పెట్టినటువంటి సంస్థ. కేవలం ఒక స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం 3.5 కోట్ల ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. ఆత్మగౌరవం కోసము ఏదైతే పోరాటం జరుగుతుందో, ఇక్కడే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని కూడా ఇతనిచ్చే పరిస్థితి లేని సమయంలో బుద్ధిజీవులుగా, తెలంగాణలో ఉండేటటువంటి బుద్ధిజీవులుగా జర్నలిస్టులు కొంతమంది కలిసి ఒక ఆలోచనకు వచ్చినటువంటి సందర్భం నుంచి పుట్టిందే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. 2001 మే 31 రోజు అల్లం నారాయణ గారి నేతృత్వంలో కొంతమంది జర్నలిస్టులు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అది కేవలం స్వరాష్ట్ర కాంక్ష కోసం మాత్రమే. 14 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ హక్కుల కోసం ఈ సంస్థ పోరాడలేదు. ఇది కేవలం ఏమున్నా కూడా రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో, రాజకీయ పరంగా ఉండేటటువంటి శక్తులను కలపడంలో, ఉద్యమానికి ఊతం అందించడంలో, ఏదైతే 144 సెక్షన్లు నిర్బంధాలు విధించినప్పుడు ముందు వరుసలో ఉండి కొట్లాడడంలో, ప్రత్యేకంగా నాంపల్లి నుంచి ఢిల్లీకి 2000 మంది జర్నలిస్టులతో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడంలో, ఇట్లా అనేక సందర్భాలలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఎప్పుడైతే 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక మన జర్నలిస్టుల హక్కుల కోసం మనం పోరాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా ఇదే సంఘం రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందిన సంఘం నుంచి గత 10 ఏళ్ళుగా ఏ స్థాయిలో సంక్షేమం జరిగిందో కూడా ప్రతి జర్నలిస్టుకు తెలుసు. దాదాపుగా ఈ ప్రభుత్వంతో కొట్లాడి 42 కోట్ల సంక్షేమ నిధిని తీసుకురావడం జరిగింది. ఆ 42 కోట్ల సంక్షేమ నిధితో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఇంకా జర్నలిస్టులకు దక్కాల్సినటువంటి హక్కుల మీద, పోరాటం మీద అనుక్షణం TUWJ పోరాడుతుంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో, తెలంగాణ జర్నలిస్టు ఫోరం అని ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జర్నలిస్టులు ఒక రాష్ట్రం కోసం పోరాడిన చరిత్ర లేదు. మీరు ఎక్కడన్నా గూగుల్లో కొట్టి చూసినా తెలుస్తుంది. కేవలం ఒక తెలంగాణ జర్నలిస్టులు మాత్రమే. ఎందుకంటే 70 ఏళ్ళు అనేక మంది బలిదానాలు చేసుకున్నది చూసినాం, గోసపడ్డది చూసినాం, ఇబ్బందులు పడ్డది చూసినాం. తెలంగాణ ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను పడ్డటువంటి వాస్తవ పరిస్థితిని దగ్గరుండి కళ్ళారా చూసి, ఎందుకంటే మీడియా అంటేనే కళ్ళు, దగ్గరుండి చూసినటువంటి వాళ్ళుగా ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరంతో ముడిపడి, అనుబంధంతో ముడిపడి ఉన్న అనేక మంది జర్నలిస్టులు మళ్ళీ మా సంస్థ రజతోత్సవాల్లో ఒకసారి పాల్గొందామని పెద్ద ఎత్తున రావడాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈ 25 ఏండ్ల రజతోత్సవ వేడుకకి ఏదైతే అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు నేను మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులకు ఎవరి స్వేచ్ఛ కోసం, ఎవరి హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకే స్వేచ్ఛ లేదు, హక్కులు లేవని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి?
ఒకటే, నిజానికి జర్నలిస్టుల హక్కులు మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఉంది. ఆర్టికల్ 19(1)A ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఎవరు చర్యలు తీసుకున్నా మనం తప్పనిసరిగా న్యాయపరమైనటువంటి పోరాటం కోసం పోరాడుతున్నాం. మన సంఘానికి ఉండేటటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అంట నేను ఎందుకంటున్నా అంటే, మనం రోడ్ల మీద కూర్చోడు కొత్త కాదు. ఉద్యమంలో రోడ్ల మీద కూర్చోడు, జైలుకి వెళ్ళడం, ఇదంతా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి వచ్చినటువంటి వారసత్వం ఉన్నటువంటి సంఘం మనది. కాబట్టి భవిష్యత్తులో ఖబర్దార్ ఎవరు దాడులు చేసినా కూడా దాడులను ఉపేక్షించే పరిస్థితి లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంతకుముందు అటాక్స్ కమిటీలు అనేవి ఉండేవి. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ కంటే బిఫోర్ కూడా అటాక్స్ కమిటీలు అనేవి ఉండే. అటాక్స్ కమిటీలు అంటే అక్కడ ఉండేటటువంటి ఎస్పీ, కలెక్టర్ గారు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, వీళ్ళు నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సమావేశమై ఎవరిపైన దాడులు జరిగితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చర్చించుకొని వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఆ అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలి. ఎవరైనా దాడులు చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పనిసరిగా పోరాట పంత తీసుకుంటాం. దానిపైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాడుతుంది. ఈ ఉత్సవాలు మాత్రం టీజేఎఫ్. ఓకే, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పదే మీరు ఎవరెవరు జర్నలిస్టులు, ఎవరెవరు ఏంటి అని చెప్పేసి మీ జర్నలిస్టుల సంఘాలు చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఎట్లా చూస్తారు? ఒకటే, జర్నలిస్టులు ఎవరు అనేటటువంటిది కాదు. ఈరోజు ప్రజల సమితి అంటే న్యూ మీడియా, గతంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది. ఈరోజు న్యూ మీడియా వచ్చింది. న్యూ మీడియా అంటే ఒక వార్తను ఈ ప్రపంచానికి చూపించగలిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జర్నలిస్టే నా దృష్టిలో. నేను అందుకే అంటా ఉన్నాను, మీ ఒక కొలబద్ద పెట్టి స్కేల్ పెట్టి కొలుస్తాం, మిమ్మల్ని ఈ రకంగా లెక్కలకు తీసుకుంటామంటే దాన్ని ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారు, జర్నలిజం వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎవరైనా సరే, ఈరోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ జర్నలిస్టులను జర్నలిస్టులుగా గౌరవించండి. జర్నలిజం వృత్తి, ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ ఈరోజు ఉండేటటువంటి 4 ప్రధాన స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ విషయంలో ఈ రకంగా తులనడం కరెక్ట్ కాదు. నేను ఒకటే, జర్నలిజం వృత్తిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. వెరీ ప్రౌడ్గా మనం చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు 23,000 అక్రిడేషన్ కార్డులు ఇప్పించుకున్నాం. అక్రిడేషన్ కార్డు ఇచ్చింది ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం జర్నలిస్ట్ని గుర్తించినట్టే కదా. దీంట్లో ఇంకేముంది? మా కులబద్ద అక్రిడేషన్ కార్డే ఏ విధంగా అయితే ఇచ్చుకున్నామో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ధోరణితో ఫ్రెండ్లీగా అందరికీ ఏదైతే అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఇవ్వాలి, జర్నలిస్ట్గా గుర్తించాలి. అప్పటికి ఇప్పటికీ చాలా న్యూస్ ఛానల్స్ పెరిగినాయి, అలాగే రిపోర్టర్స్ వీళ్ళంతా జర్నలిస్టులు కూడా పెరిగినారు. ఇంకా కూడా ఈ అక్రిడేషన్ విషయంలో చాలా సమయాన్ని పాటిస్తూ ఇంకా అక్రిడేషన్లు ఇస్తలేరు, ఇంకెక్కువ మందికి ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టుల మాట. నిజానికి కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ స్టిక్కర్లు వేస్తూ ఉన్నారు, ఒకదాని మీద ఒక స్టిక్కర్, ఒకదాని మీద ఒక స్టిక్కర్. ఇప్పటికే 3-4 స్టిక్కర్లు అయినాయి. అంత జర్నలిస్టులు కూడా పరిశానలో ఉన్నారు. మేము ఈరోజు అంటే ఇది వేదిక కానప్పటికి కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మీరు అడిగారు కాబట్టి వెంటనే అక్రిడేషన్ కమిటీలను పునరుద్ధరించాలి. వెంటనే జిల్లా స్థాయిలో కమిటీలను వేయాలి. ఏదైతే ఈరోజు సిఫార్సు చేయడానికి కె శ్రీనివాస్ లాంటి వాళ్ళతో ఒక కమిటీ వేసినారో వాళ్ళు చేసిన సిఫార్సులు ఏందో బయటపెట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, గతంలో మాదిరిగానే అర్హులైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా మనం ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఈరోజు 23,000 మంది ఇంకా పెరిగారు. అందరికి కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వెంటనే కమిటీలను వేయాలని చెప్పేసి వాటిని జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జర్నలిస్ట్ ఫోరం ఏర్పడి 25 సంవత్సరాలైన సందర్భంగా ఇవాళ రజతోత్సవాలు జరుపుకుంటున్నది. ఔరేక్ దక్కా తెలంగాణ పక్కా అనే నినాదంతో 2001 మే 31 నాడు ఇది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక గుప్పెడు మందితోటి ఏర్పడింది. కానీ అది 10,000 మందితో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జర్నలిస్ట్ జాతరలాగా విపరీతంగా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసింది. ఉద్యమం మొత్తంలోనూ భావజాల వ్యాప్తి కోసం గ్రామీణ ప్రాంతాల విలేకరుల నుంచి సంపాదకుల దాకా తెలంగాణ చైతన్యాన్ని తెచ్చింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. అట్లాగే మాక్ అసెంబ్లీ, ఢిల్లీ యాత్ర ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే నిర్బంధం అమల్లో ఉన్నప్పుడు ఆ నిర్బంధానికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ అట్లాగే సింగరేణి ప్రాంతాలలో కార్మికులకు విద్యార్థులకు అండగా నిలిచింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఈ ఫోరం ఆవిర్భావించి 20 సంవత్సరాలైన సందర్భంగా జరుపుతున్న ఇది ఒక ఆరంభ సమావేశం. దీని తర్వాత 26 మే వరకు
ఈ సెమినార్లు, ఉద్యమ స్థాయిలో చర్చలు, అట్లాగే ఒక చరిత్ర పుస్తకం కూడా తేవాలనే సంకల్పంతో ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నాం. దీంట్లో ఉద్యోగ సంఘాలు, లాయర్ల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అప్పుడు మాతో కలిసి పనిచేసిన అందరూ రచయితలు, మేధావులు, కోదండరాం సార్ లాంటి వాళ్ళు, అట్లాగే సంపాదకులు, వీళ్ళందరినీ కూడా పిలిచి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వాళ్ళందరూ ఇప్పుడు ఈ సమావేశంలో మాట్లాడతారు. దాదాపు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన 3,000 మంది జర్నలిస్టులకి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ